ఈరోజు అఖిల భారత సదస్సును ఏర్పాటు చేసినటువంటి మిత్రులందరికీ కూడా ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ, నా పేరు ఆత్రం సుగుణ, నాది ఆదిలాబాద్, నేను ఆదివాసిని. చాలా బాధాకరమైనటువంటి విషయం, తమ్ముడు రఘు చెప్తుంటే ఇంకెన్ని నాళ్ళు భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటినా కానీ ఆదివాసి బతుకులు ఇక మారవా? ఏం పాపం చేసినాం మేము ఆదివాసులం అనేసి చాలా బాధ అనిపించింది. అదేవిధంగా ఒక త్యాగశీలి, ఒక ఆదివాసి బిడ్డ సోని చెప్పిన మాటలు వింటే నిజంగా ఈ సమాజంలో ఆదివాసులు అనేటువంటి వాళ్ళను గుర్తిస్తున్నారా? ఆదివాసులు ఈ మూలవాసులు అనేటువంటి ఒక విషయాన్ని మర్చిపోయి పరిపాలన విధానం కొనసాగుతుందా? ఏంటి, ఏం జరుగుతుంది, ఆదివాసులు ఏం అన్యాయం చేశారు అనేసి నిజంగా చాలా బాధేస్తుంది. ఒక ప్రశ్నించే గొంతులుగా ప్రజల పక్షాన ఉండేటువంటి ఒక పోరాట బిడ్డ సంధ్యక్క మాట్లాడుతూ ఉంటే, ఎంతో మంది ఈ భూమిని రక్తంతో తడిపి ప్రజల పక్షాన ఉండి ప్రజల హక్కుల కొరకు పోరాడుతూ ఉన్నా కానీ ఈ ప్రభుత్వాలు ఎందుకు మారడం లేదు, ఎందుకు ఆలోచించడం లేదు, పేద ప్రజల పైన ఎందుకు ఈ అగత్యం అనేసి బాధ అనిపిస్తుంది. హక్కుల కొరకు నిత్యం పోరాడుతూ ప్రశ్నిస్తూ ఇప్పటి వరకు వాళ్ళ జీవితం మొత్తం త్యాగం చేస్తూ వస్తూ తప్పకుండా బతికించాలి, పేదల పక్షాన ఉండాలి, పేదలను బతికించాలి, పేదల హక్కులను కాపాడాలనేసి ఇప్పటి వరకు గొంతు చించుతూనే ఉన్నటువంటి కోదండరామన్న కూడా ఇప్పటిదాకా చెప్పడం అనేది, అయినా కానీ బతుకులు ఎందుకు మారడం లేదు, ఎందుకు ఆలోచించడం లేదు? ఎప్పుడు డబ్బు డబ్బు, ఎప్పుడు ఇండస్ట్రీలు, ఎప్పుడు ధనికులు, ఎప్పుడు భూస్వాములు, ఎప్పుడు ఇదేనా ఈ దేశంలో? ఎప్పుడు సమానత్వం ఎప్పుడు అని అసలు నిజంగా మేమే ప్రశ్న వేసుకోవడమా? ఏం చేయని స్థితిలో అప్పటి నుండి బిర్సా ముండా, రామ్జీ గోండు, ఇటు కుమ్రం భీము, దాని తర్వాత భూమి విముక్తి కొరకు ఎన్నో రకాలైనటువంటి పోరాటాలు చేసి, అయ్యా మేమేం కోరుకోవట్లేదు, ఆదివాసులం ఏమి కోరుకోవట్లేదు, మేము ఉన్నటువంటి ప్రాంతాలు మాయవి, మావా నాటే మావా సర్కార్ ఎవరికి కూడా ఉండదు, మేమివరం మా ఇంట్లో మేము సొంతగా పండుగలు చేసుకోం, చావైనా బతుకైనా పుట్టుకైనా పెళ్ళైనా ప్రతి ఒక్కటి కూడా కలిసికట్టుగా ఉమ్మడిగా ఊరంతా కలిసి చేసుకుంటాం. అలాంటి సంస్కృతి, సాంప్రదాయము, ఆచార వ్యవహారాలు ఎవరికి ఉండవు. ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి మీ ప్రాంతంలో నేను ఉండడానికి వస్తా అంటే జాగిచ్చి, ఇల్లిచ్చి, భూమి కూడా ఇచ్చి ఆసరగా నిలిచి ఆదుకుంటాం మేము. వేరే జాతులలో అట్లా ఉండదు. ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వలస వస్తే అక్కడ భూమి కొనుక్కొని అక్కడ ఇల్లు కట్టుకొని ఉండవలసిన పరిస్థితి ఉంటుంది. దేనికి కూడా ఆదుకోరు. కానీ మా దగ్గర అట్లా ఉండదు. సమిష్టి, ఐక్యత, కలుపుకొని పోయేటువంటి ఒక తత్వంతో మేము జీవిస్తాం. నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ఈ సమాజంలో బలవంతులదే రాజ్యమా? అసలు ఇది ప్రజల అభివృద్ధిని కోరుకునేటువంటి దేశాలే లేవా? ఎందుకు ఇలా జరుగుతుంది అని ఒక మూలన చూసుకుంటే, ఈ ప్రపంచానికి వెలుగునిచ్చినటువంటి ఆదివాసులు, ఈ ప్రపంచంలో ఆదివాసులు ఎవ్వరి జోలిపోరు. వాళ్ళు ప్రత్యేకంగా ఒక గుంపు గూడు, ఒక ప్రత్యేకంగా ఒక వాళ్ళ రాజ్యాన్ని ఏర్పరచుకొని వాళ్ళ జీవన విధానాన్ని కొనసాగిస్తారు. అక్క చెప్పినట్టుగా జల్, జంగల్, జమీన్, ఇవి మూడు కూడా
మంది జనాభా అండి, ఆదివాసుల జనాభా. ఆ జనాభాను కూడా ఈరోజు దక్కనివ్వకుండా వాళ్ళ సంస్కృతుల పైన దాడి, వాళ్ళ దేవుళ్ళ పైన దాడి, వాళ్ళ మనవడ పైన దాడి, వాళ్ళ ఆచార వ్యవహారాల పైన దాడి, వాళ్ళ భూముల పైన దాడి, వాళ్ళు నివసిస్తున్నటువంటి అడవి పైన దాడి. అడవిలో ఇప్ప పువ్వు, ఇప్ప పరక, వెదురు వెదురు లేత వెదురు వెదురు ఇప్ప పరక, ఇప్ప పువ్వు, చాలా రకాలైనటువంటివి, తేనె, అన్ని రకాలైనటువంటి భూములు దొరుకుతున్నటువంటి గడ్డలను కూడా సేకరించి వాళ్ళు తింటూ ప్రతి ఒక్క చెట్టుకి వాళ్ళ వంశంతో ముడిపడి ఉంటుంది, ప్రతి ఒక్క జంతువు వాళ్ళ వంశంతో ముడిపడి ఉంటుంది. అలా అక్కడ ప్రకృతిని పూజిస్తూ, అక్కడ ఉన్నటువంటి చెట్లను, జంతువులను అన్నిటిని పూజిస్తూ అక్కడ పోడు వ్యవసాయం చేసుకుంటూ వాళ్ళు కలిసికట్టుగా జీవన విధానాన్ని కొనసాగిస్తారు. ఆస్తులు, పాస్తులు, బిల్డింగ్లు కోరుకోరు వాళ్ళు. వాళ్ళు ముక్కుముడిగా ఒక ఐక్యంగా ఉంటూ ఆడుతూ పాడుతూ వాళ్ళు జీవన విధానాన్ని కొనసాగిస్తారు. కానీ ఈరోజు వాళ్ళ పైన అక్కడ ఉన్నటువంటి అటవీ సంపదను దోచుకోవడానికి ఈరోజు విపరీతమైనటువంటి దాడులను చేస్తున్నారు. నిజంగా నిన్న ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో ఒక సందర్భం వచ్చింది. ఈ ప్రపంచం అంతా కూడా ఎక్కువ మొత్తంలో అడవే ఉండే కదా, మరి ఇదంతా అడవంతా ధ్వంసం అయిపోయింది కదా, ఇప్పుడు ఎక్కడ అడవి ఉంది, ఎవరు అడవిని కాపాడుతున్నారు అంటే నిజంగా ఆదివాసులు ఉన్న చోటనే అడవి ఉంది. అడవినే కాపాడే వాళ్ళు ఎవరంటే ఆదివాసులు మాత్రమే అనేసి నేను ఒక సందర్భం వచ్చింది. నిజంగా అదే ఇప్పుడు ఆదివాసులను తరిమేయాలి, అడవిలో ఉన్నటువంటి సంపదను దోచుకోవాలి అంటే ఏ విధంగా పోరాటాలు చేస్తే, పోరాటాలకు భయపడట్లేదు, పోరాటాలు చేస్తే వాళ్ళని తీసుకు జైల్లో వేస్తేనో, వాళ్ళని చంపి ఎన్కౌంటర్లు చేస్తేనో ఆ విధంగా భయపడట్లేదు. ఏం చేయాలి మరి? మహిళల పైన అత్యాచారాలు చేయాలి, అగత్యాలకు పాల్పడాలి, అక్కడ ధ్వంసం చేయాలి, వాళ్ళ గూడాలను ధ్వంసం చేయాలి, వాళ్ళ ఇళ్ళను ధ్వంసం చేయాలి, వాళ్ళ భూములను లాక్కోవాలి. ఇవన్నీ చేస్తేనే వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఇక్కడ చెట్టకో పుట్టకో, లేకపోతే ఆత్మహత్యలు చేసుకోవడాలు, లేకపోతే ఇలాంటి రకాలైనటువంటివి ఎన్నో రకాలైనటువంటివి చేసుకొని విచ్ఛిన్నమైపోయి వీళ్ళ మనుగడ లేకుండా అయిపోతే రేపు అడవినంతా దోచుకోవాల్సినటువంటి ఒక కుట్ర జరుగుతుంది. నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం ఇది. ఇప్పుడు దాదాపుగా ఆదిలాబాద్ జిల్లాలో చూసుకున్నట్టయితే టైగర్ జోన్ పేరు మీద కపాలలో ఉన్నటువంటి కపాల్ టైగర్ జోన్ పేరు మీద మరి అక్కడ ఉన్నటువంటి చాలా మందిని మైసంపేట, గండిరాంపూర్ అలాంటి వాళ్ళందరినీ కూడా మైదాన ప్రాంతాలకు పంపించారు. ఏం చేస్తారు వాళ్ళు? ఇక 5-6 సంవత్సరాల నుంచి పోరాటం చేశారు, చాలా సంవత్సరాల నుంచి పోరాటం చేశారు. ఇక్కడ ఉన్నటువంటి మేధావులు చాలా మంది ఆదిలాబాద్కు వచ్చేసి ఈ బతకనివ్వండి ఆదివాసులు, ఆ ప్రాంతంలో బొంగు తీసుకొచ్చుకొని చిన్న తడకలు అల్లుకొని వాళ్ళు అమ్ముకొని బతుకుతారు, వ్యవసాయం చేసుకొని బతుకుతారు, ఏం అడగట్లేదు, వాళ్ళు ఇప్ప పువ్వు అమ్ముకొని బతుకుతున్నారు. ఇలాంటి ఆదివాసులను ఈరోజు మీరు ఇక్కడ నుంచి పంపిస్తే వాళ్ళకు వాళ్ళ దేవుళ్లకు దూరం అవుతారు, అడవులో ఉన్నటువంటి దేవుళ్లను పూజించకుండా అయిపోతారు, వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు కూడా దెబ్బతింటాయనేసి ఎంతో మంది మేధావులు మరి ఆదివాసులకు ఎక్కడున్నటువంటి ఆదివాసులకు సపోర్ట్ చేసినప్పటికీ కూడా మరి తరలించడం జరిగింది. మేము మొన్న కొత్త మధ్యపడి కానీ దాదాపుగా ఒక 150 ఇండ్లు తరలిపోతే వాళ్ళ బతుకులు చూస్తే దాదాపుగా 3 ఎకరాలు 2 ఎకరాలు పొలం పని చేసుకొని బతికేటువంటి వాళ్ళు. అక్కడికి పోయిన తర్వాత 15 లక్షలతో మీకు ఇల్లు కట్టిస్తాం అనేసి ఒక 5 లక్షలతో ఇల్లు కట్టేసేసి మిగతా ఏం చేస్తారో తెలియదు. కానీ దున్నుకొని బతుకుదామంటే ఇప్పుడు భూమి లేనటువంటి పరిస్థితిలో, ఇటు కూలికి పోదామంటే కూలి లేదు, దున్నుకొని బతుకుదామంటే భూమి లేనటువంటి పరిస్థితిలో ఉంటే మొన్న కూడా మేము కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ఇది ఇలా చేస్తే ఆదివాసులకు చాలా నష్టం, ఆదివాసులు వాళ్ళకు భూమి లేకపోతే బతుకుదేరు లేదు అనేసి చెప్పడం అనేది జరిగింది. నిజంగా ఆదివాసులను అడవుల నుంచి తరిమేయాలనేటువంటి ఒక కుట్ర జరుగుతుంది. ప్రపంచ ఆదివాసులారా, ప్రపంచ మేధావులారా ఏకం కాండి, దయచేసి మూలవాసులను బతకనిద్దాం, మూలవాసులకు ఆచరణిద్దాం. మూలవాసులు ఎవరి జోలికి పోయేటోళ్ళు కాదు, మూలవాసులు వాళ్ళ బతుకును కాపాడుకుంటూ ఈ ప్రకృతిని కాపాడతారు, ఈ ప్రకృతిలో ఉన్నటువంటి వనరులను కాపాడతారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు దేనికి విరుద్ధం కాదు. అందుకనే ఆదివాసులను చైతన్యవంతులు చేస్తూ ఆదివాసుల అభివృద్ధిని కోరి ఆదివాసుల మనుగడను కాపాడండి అనేసి తెలియజేస్తూ, దయచేసి ఆదివాసుల పైన దాడులు మానుకోండి, బతకనివ్వండి, ప్రపంచ మూలవాసులను వాళ్ళ సంపదను కాపాడండి అనేసి మేము కోరుకుంటున్నాం. నిజంగా చెప్పాలంటే చాలా బాధేస్తుంది. ఇంత దారుణమైన
రకమైనటువంటి పరిస్థితులకు ఎందుకు ఆదివాసుల పైన ఒడిపడుతున్నారో అర్థం అవ్వట్లేదు. కానీ ఆదివాసులు నిత్యం అప్పటి నుంచి తిలక్ మంజో నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు పోరాటాలు చేస్తూనే ఉన్నారు. ఇక కూడా పోరాటాలు చేస్తూనే ఉంటారనేటువంటి విషయాన్ని కూడా ప్రభుత్వాలు మర్చిపోకూడదనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. తప్పకుండా ఒకరోజు కాకుండా ఒకరోజు వాళ్ళదే విజయం అనే విషయాన్ని కూడా మర్చిపోకూడదనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నా మిత్రులకు అందరికీ కూడా ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నా.